సరే ఇప్పుడు భార్యాభర్తలకి గొడవలు అవుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? అమ్మ, ఏ భార్యాభర్తలకు గొడవలైనా అందరూ ఒక పాజిటివ్ వేలో ఆలోచించాలమ్మా. ఇప్పుడు నా దగ్గరికి వస్తున్న కేసులన్నీ చూస్తే ఏంటంటే, ఏమండి మా ఆయనకి నాకు గొడవ ఏంటమ్మా అని ఆ అమ్మాయి జాతకం చూస్తే, ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చూస్తే, ఆ అమ్మాయికి వివాహ ఇబ్బంది ఉన్నది అనేది అమ్మాయికి ముందే ఫలానా నంబర్ నీలో ఉంటే ఇలా ఇబ్బందులు వస్తాయమ్మా, ఆ నంబర్ ఉందో లేదో చూద్దామని చెప్పి ఆ అమ్మాయి ఫోన్లో చూపిస్తా. ఆ నంబర్ ఉందనుకో అక్కడ రాసి పెడతా. అంటే ఒక తప్పు ఆ అమ్మాయిది. ఆ అబ్బాయి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అనే దానికి నీ పేరులో ఏమన్నా ఇబ్బంది ఉందేమో చూద్దామమ్మా, ఫలానా నంబర్ ఉంటే నీకు ఇబ్బంది అవుతుందమ్మా అని ఆయన ఫోన్లో చూస్తే ఆ నంబర్ వచ్చిందని రెండో తప్పు. అలా 4-5 తప్పులు ఆ అమ్మాయికి వైపు ఉన్నాయి చూపించి చూడమ్మా, నీ తప్పులు ఇలా ఉండటం వలన అంటే ఊళ్ళో ఆ మందుల వైన్ షాప్ ఉండటం వలన చూసి అట్రాక్ట్ అవుతుంటారు కొంతమంది కదా, అందుకని ఈ బెల్ట్ షాపులు వద్దంటారు కదా. అలానే నీ దగ్గర ఇలా తప్పులు ఉంటే ఆ ఎదుటి వాళ్ళని అలా ప్రేరేపిస్తుందంట ఆ నెగిటివ్. అంటే తప్పంతా మన దగ్గర పెట్టుకుని వాడు తప్పుడోడు అంటే, ఇప్పుడు ఒక టీచర్ని తీసుకుందాం. ఇంతవరకు 2 పిల్లల్లో ఒకడు వెళ్ళి, టీచర్ గారు నేను వాడిని అలా ఒక మాట అన్నానండి, ఆడు నన్ను కొట్టాడండి అని ఎవరు చెప్పలేదుగా. నన్ను కొట్టాడు అనే చెప్పాడు. నువ్వేం చేసావు చెప్పావా ఎప్పుడన్నా? నీకు ఇంతవరకు ఎక్కడన్నా ఉందా హిస్టరీలో? నేను ఇలా చేస్తే వాడు నన్ను కొట్టాడు అనేది ఎక్కడా లేదుగా. వాడు కొట్టాడు అంతేగా. ఇక్కడ భర్త అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనే దానికి తీసుకుంటే, లేదు భార్య ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్న దానికి చూసుకుంటే, వీళ్ళలో ఉన్న నెగిటివ్ వాళ్ళని అలా ప్రేరేపిస్తుంది, వీళ్ళలో ఉన్న నెగిటివ్ వీళ్ళని ఇలా ప్రేరేపిస్తుంది. అంటే నీ దగ్గర ఫీజు తీసుకున్నాను కదని నీకు లై మాటలు చెప్పకూడదమ్మా. చెప్పి నీ కాపురం పాడు చేయకూడదు. అట్టనా మీ ఆయన అలా చేశాడా, నీకెందుకమ్మా, నీకు నేను మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తాందా అని చెప్పి చేయకూడదు. ఆ కాపురాలు పాడు చేయకూడదమ్మా. ఆ పాపాలు తర్వాత అయినా వస్తాయి. అందుకని నేను చేసే పని ఏంటంటే, అసలు వాళ్ళలో ఉన్న తప్పులు ఏంటో వాళ్ళ ఫోన్లో చదివి వినిపిస్తా అమ్మ. అందువల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి వీటికి రెమెడీస్ చేస్తా. ఆటోమేటిక్గా భార్యాభర్తలు కలిసి ఆనందంగా హ్యాపీయెస్ట్ లైఫ్ గడుపుతారు. కానీ వీళ్ళు తెలుసుకోలేని ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఆయన అలా బిహేవ్ చేస్తున్నాడు, నేను ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని మీ ఇద్దరు మదన పడుతున్నాను అనుకుంటున్నారు, కానీ మీ పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవట్లా. అంటే మీ వలన ఇంకొక భావి భారత పౌరుడి యొక్క జీవితం పాడైపోతుంది. ఫస్ట్ మీ లోపాలు సరిదిద్దుకోండి. మీ ఆయనలోనే లోపం ఉందంటే ఎట్టా, మీ ఆవిడలో లోపం ఉందంటే ఎట్టా, అసలు అలా ఎందుకు లోపం ఉంది, అలా లోపం ఉండడానికి కారణం ఏంటో కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవడానికే కదా ఈ శాస్త్రాలన్నీ కూడా ఉన్నది. ప్లస్ ఇప్పుడు ఆడపిల్లల్లో ఒక మంచి అభద్రతా భావం ఏంటంటే, మా ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు అంతేగా మెయిన్ అభద్రతా భావం. లేదు మా ఆవిడ ఎవరితోనో మాట్లాడుతుంది. అరే నువ్వు ఎన్ని షాపులకి వెళ్ళి ఉంటామ్మా, బట్టల షాపులకి, ఫ్యాన్సీ షాపులకి. ఆ షాపులకి వెళ్తావు, ఆ షాపులో నువ్వు ఎంతసేపు చేసినా మామూలుగా మాట్లాడుకోవటం తప్ప, మా ఆయన ఉమనైజర్ అండి అంటే ఆడపిల్లలందరూ అంత ఇదిగా రోడ్డు మీద ఇదిగా ఉన్నారమ్మా. ఆలోచించు, నువ్వు ఆడదానివి కాదు. ఆడపిల్లలు అంత మీ ఆయన అంత ఉమనైజర్ అయితే ఆడపిల్లలందరూ అంత వెకిలిగా ఉన్నారా? నువ్వు ఒక ఆడదానివి అయి ఉండి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అర్థమవుతుందమ్మా. అసలు ఇవన్నీ జరిగే పనుల ఊరినే ఈ సరదా మాటల్లో అమ్మా, నేను అమ్మాయితో ఎప్పుడో నేను అమ్మాయితో మాట్లాడాను ఊరిని అంటారు. వీళ్ళు అదే పాయింట్ తీసుకుంటారు. గొడవ వచ్చినప్పుడల్లా దీన్ని ఫోకస్ చేసుకుంటూ ఉంటారు. అంతేగాని నిజంగా ఆలోచించండి. ఈ ఎవడో పెద్ద ఉమనైజర్ అయితే అంటే బజార్లో ఉమనైజర్ ఎప్పుడు అవ్వాలా? ఆడవాళ్ళు ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు ఉంటేనేగా. అలా మన సమాజం ఉందా అమ్మా? ఎంత పవిత్రమైన సమాజం మనది. మీ భావంలో అపవిత్రత ఉంది. అంటే ఎగబడి రాగానే ఊరినే అందరూ ఇలా చేస్తారా? అంటే ఇక్కడే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. అంటే మీరు ఎవరికి వాళ్ళు ఏమో ఆలోచించుకోవాలంటే, అరే మనం ఎవరితో ఇబ్బందికరంగా బిహేవ్ చేయటంలే కదా. అలాంటప్పుడు వేరే ఆడపిల్ల మాత్రం మా ఆయనతో ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? చేయదు కదా.
అయినా అదంతా అంత ఈజియెస్ట్ విషయాలు కాదు కదా. మా ఆయన పొద్దున్న లెగిస్తే నీ ముందే 9ంటికి వెళ్తున్నాడు, 10:30కి షాప్ మూసుకొని వస్తున్నాడు, ఈలోపు ఏడ వెళ్తున్నాడు. సరే ఏమన్నా మీ ఆయన మీద ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా ఏదైనా హోటల్లో దొరికాడా? లేవు కదా. ఊరిని ఏదో మా ఆయన ఫలానా మా ఆయన ఫలానా అని ఊహించేసుకుంటే నీ బిడ్డల జీవితం ఏం చేద్దాం? సరే మీ ఆయన మంచోడు కానీ వదిలేసావు. రేపు పొద్దున్న నీకు ఏదో ఒక కూతురు ఉన్నది, ఆ కూతురికి రేపు పెళ్లి చేయాలి, కూతురికి పెళ్లి చేయాలిగా ఏదో ఒక రోజు, ఇవాళ కాదు రేపైనా. అప్పుడు ఆ వచ్చిన వాళ్ళు అమ్మ మీ ఆయన ఏం చేస్తాడంటే మా ఆయన వదిలేసామండి అంటే వాళ్ళు మామూలుగా అమ్మే మాత్రం కాపురం చేసింది కూతురికి చేయటానికి అన్నారనుకో, నువ్వేం చేస్తా? ఇంక నీ వల్ల ఏమవుతుంది? చిన్న విషయమే కదమ్మా. అమ్మ ఏమాత్రం కాపురం చేసిందని కూతురు కాపురం చేసిద్దిలే అనుకుంటారుగా సమాజం. ఇంకా నీ జీవితం ఏంటి? సరే నీ పోయింది, నీ కూతురు జీవితం కూడా నాశనం చేస్తున్నావు కదా. భూదేవి అంత ఓర్పు ఉండాలన్నమా. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు అని అనొచ్చు, ఆడవాళ్ళకే ఓర్పు ఉండాలంటే. అందుకనే స్త్రీ అన్నారు, భూమాతతో పోల్చారు మిమ్మల్ని. అందుకనే మిమ్మల్ని భూమాతతో పోల్చారు. చిన్న చిన్న విషయాలకి కాపురాలు పాడు చేసుకోవద్దని చెప్తున్నా నేనేమి మీ జీవితాలను ఇబ్బంది తెచ్చుకోవద్దు అనుకున్నా. అస్సలు లోపం లేనివాడు లోకంలో పుట్టడు. ఏంటమ్మా? లోపం లేనివాడు లోకంలో పుట్టడు. నీకు ఉంటాయి లోపాలు, నీకు ఉంటాయి, ఎదురోడికి ఉంటాయి, అందరికీ ఉంటాయి. దానివల్ల చిన్న చిన్న లోపాలకి జీవితాలు పాడు చేసుకోకూడదు. సరే ఎవరితోనో మాట్లాడాను, ఏదో మాట్లాడగానే ఏందో అయిపోయిందని ఊహించినంటే అలా సొసైటీ ఉందమ్మా? నువ్వు చెప్పమ్మా, అలా ఉందా సొసైటీ? మాట్లాడితేనే ఏదో అయిపోతుందా, ఏదో జరిగిపోయిద్దా? నువ్వు అలా బిహేవ్ నువ్వు ఎవరితో అయినా మాట్లాడి ఉంటావుగా, మీ మాస్టర్తోనో మీ ఇంటి పక్కన వాళ్ళతోనో ఎవరితో మాట్లాడి ఉంటావా? నువ్వు అలా బిహేవ్ చేసావా? చేయలేదు కదా. మరి ఎదురు వాళ్ళు ఎందుకు చేస్తారమ్మా? అంటే ఆడపిల్లలు అంత తేరగా లేరు కదమ్మా. అంటే నువ్వునే వేసేయటానికి, అభాండం వేసేయటానికి నువ్వు ఎలా ఉన్నావో పక్క ఆడపిల్ల కూడా అలానే ఉంటుంది. నువ్వు ఎలా మంచి పవిత్రమైన భావంతో మాట్లాడో వాళ్ళు అదే భావంతో మాట్లాడుతున్నారు. దానికోసం నీ కాపురాలు పాడు చేసుకోవద్దు. నిజంగా నెగిటివ్ అయితే వాళ్ళ మీద ఒక కేసు బుక్ అయింది కదమ్మా. నిజంగా మీ ఆయన మంచోడు కాకపోతే ఒక కేసో లేదా ఒక 10 మందిలో పట్టుబట్టమో లేదా ఇంకోటో జరిగిద్ది కదమ్మా. మరి ఏమీ లేదంటే వాడు ఏం చేయలేదనే కదమ్మా. ఏదో చిన్న చిన్న లోపాలు అంటావు, లేనివాడు లోకంలోనే లేడు కదా. మీ నాన్నకి ఉన్నాయి, నీకు ఉన్నాయి, మీ తమ్ముడికి ఉన్నాయి, మీ అమ్మకి ఉన్నాయి. ఇలా ఆలోచించండి అమ్మా. కాపురాలు నాశనం చేసుకోవద్దు ప్రతిదానికి. ఇప్పుడు ఆరోగ్య సమస్య కూడా లోపమే కదమ్మా. మరి నీకు ఆరోగ్య సమస్య వచ్చిందంటే ఎవడేం చేయగలడమ్మా? యాక్సిడెంట్ కూడా లోపమే కదమ్మా. నువ్వు స్పీడ్కి వెళ్ళావు, నీకు యాక్సిడెంట్ అయిందని కాపురం పాడు చేసుకుంటావా? ఈసారి స్పీడ్కి వెళ్ళమ్మా కానీ చెప్పుకోవాలి, సర్దుకుపోయేటట్టు చేయాలి. సర్దుకుపోయేవాడు సద్గురువుతో సమానం. పొద్దున్న లెగిస్తే సాయంత్రం దాకమ్మా మా ఆయన మంచోడు కాదు, మా ఆవిడ మంచి, ఇదే గొడవ. వాళ్ళని డివైడ్ చేయడం గొప్ప కాదు కదమ్మా. ఒక మానవతా విలువలు, ఒక ఆధ్యాత్మిక చింతనతో ఆలోచించి వాళ్ళలో ఉన్న తప్పులన్నీ సరిచేసి వాళ్ళు చక్కగా కాపురం చేసుకొని వాళ్ళంతా కలిసి ఉండేటట్టుగా. ఎంత అంటే నేను నా మనస్ఫూర్తిగా ఎవరు లేనప్పుడు నేను అనుకునేది ఏం తెలుసా? భగవంతుడు ఏ కారణం లేనిది ఎవరిని పుట్టించాడు, నన్ను ఎందుకు పుట్టించాడు అంటే ఇన్ని విధాలు ఆలోచించి కొంతమంది తెలియక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరినీ సరిచేసి వీళ్ళకి న్యాయం చేయమని ఒక క్యారెక్టర్ని పంపించాడు. అందుకని ఒక పెద్ద వయసులో ఒక పెద్ద క్యారెక్టర్ని పంపించాడు. నా జన్మకు వచ్చినందుకు ఒక్కళ్ళ జీవితం బాగు చేసినట్టే కదా వేరే వాళ్ళకి. ఇప్పుడు నా జీవితం నేను బతకడమే కాకుండా ఇంకొకళ్ళకి చేయటం కూడా మంచిదే కదా. అలా ఒక క్యారెక్టర్ని పంపించాడు. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా పనిచేస్తూ ఎన్నో కాపురాలను సెట్ చేస్తూ ఎంతోమందిని ఇలా చేస్తూ వాళ్ళలో మళ్ళీ భార్య విడిపోయి 3 ఏళ్ల క్రితం విడిపోయిన భార్య భర్తలు చేతులు పట్టుకొని వచ్చిన ఎదురు కూర్చున్న వాళ్ళు ఎంతోమంది. 3 ఏళ్ల క్రితం విడిపోయి గందరగోళం చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇద్దరు చేయి పట్టుకొని ఆనుకొని కూర్చుంటారు. అలా చేయగలిగి అంటే ఏదన్నా నేను అనేది ఏంటంటే ఏదన్నా ఇలా భార్యాభర్తలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒకసారి నన్ను కలవండి, ఒక తండ్రిని కలవండి. కలిసి దానిలో ఉన్న చిన్న చిన్న సొల్యూషన్స్, ఉన్న నెగిటివ్స్ పరిష్కారం చేసుకోండి. మీ పేరులో ఉందా నెగిటివ్, లేదా మీ జాతకంలో ఉందా, లేదా మీ బిహేవియర్లో ఉందా, ఎక్కడ ఉందో చూసుకోండి, వాస్తవాన్ని తెలుసుకోండి. మీరు వెళ్ళి మీ అమ్మకి చెప్పగానే మా ఆయన ఎవరితోనే మాట్లాడి
అంత దుర్మార్గుడా మీ ఆయన ఆమె అమ్మ తెలియక, ఆమెది చిన్న ప్రపంచమే కదమ్మా, ఆమె ఇల్లు చిన్న ప్రపంచమే కదా, ఎవరితో మాట్లాడంగానే దుర్మార్గుడు అనుకునిద్ది ఆమెకి తెలియదు. సొసైటీలో తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది. అంత చండాలంగా ఏం లేదు మన ప్రపంచం, మన సొసైటీ అంత చండాలంగా ఇంకా మారలా. ఫారిన్ కంట్రీస్లో కూడా లేదు అంత చండాలంగా. వీళ్ళూనే ఊహించుకోవటమే. అలా ఊహించుకొని ఇలా కాపురాలు పాడు చేసుకోకుండా, మీ బిడ్డలు కాపురాలు పాడు చేయకుండా, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇలా పెద్ద ఆయన దగ్గర కలిసి ఇలా సాల్వ్ చేసుకొని చిన్న చిన్న లోపాలన్నీ సరిదిద్దుకొని ఆనందకరమైన జీవితం గడపండి. థ్యాంక్ యూ.